ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే ముక్కోటి ఏకాదశి పర్వదినం అయితే రాబోతుంది కదండి. ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు, ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఏ విధంగా చేయాలి, ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి, మోక్ష ప్రాప్తి కోసం ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజే మనం ముక్కోటి ఏకాదశి పర్వదినం అయితే జరుపుకుంటామండి. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున శ్రీమన్నారాయణుడిని పూజించాలి. ఈ 2025 సంవత్సరంలో మనకి ముక్కోటి ఏకాదశి పర్వదినం 2025 డిసెంబర్ 30 మంగళవారం రోజు వచ్చిందండి. ఈ రోజు ఏకాదశి తిథి మనకి రాత్రి 1:30 వరకు ఉందండి. అంటే తెల్లవారితే బుధవారం అనగా. అలాగే మనకి ద్వాదశి తిథి మరుసటి రోజు రాత్రి 11:23 వరకు ఉంది. కాబట్టి ఏకాదశి వ్రతం ఆచరించిన వారు మరుసటి రోజు ఉదయం అంటే బుధవారం ఉదయం స్వామివారికి పూజ చేసుకుని ఉపవాస దీక్షను అయితే విరమించవచ్చు. ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలనుకుంటారో వారు ముందుగా సూర్యోదయానికంటే పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలస్నానం ఆచరించి గడపకు పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో బొట్లు పెట్టి గడపను అందంగా అలంకరించుకుని ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ముందుగా నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. స్వామివారికి పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసేవారు పీఠం ఏర్పాటు చేసే చోట శుభ్రం చేసుకుని పసుపు తాలికి బియ్యపిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీటను అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పీట పైన ఏదైనా ఒక పసుపు రంగు వర్షాన్ని పరిచి ఈ వర్షం పైన 3 గుప్పుల వరకు బియ్యం పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు స్వామివారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. స్వామివారితో పాటుగా అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర లక్ష్మీనారాయణుల చిత్రపటం లేకపోతే విగ్రహాలు ఉన్న పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర లక్ష్మీనారాయణుల ఫోటో కానీ ఏమీ లేకపోతే స్వామివారి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు ఇలా స్వామివారి అవతారాల్లో ఏ అవతారానికి చెందినటువంటి చిత్రపటమైన పూజలో పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం తీసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకున్నానండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి తులసి మాలలతోటి స్వామివారి ఫోటోని అందంగా అలంకరించుకోండి. ఈ రోజు స్వామివారికి తులసి మాల సమర్పించిన లేకుంటే ఒక్క తులసి తలం సమర్పించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. ఈ రోజు స్వామివారి పూజ కోసం పసుపు రంగు పుష్పాలు ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఈ పుష్పాలు లేకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి పర్వదినం అంటే మనకి గుర్తు వచ్చేది వైకుంఠ ద్వార దర్శనం కదండి. ఈ రోజు ఎవరైతే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటారో వారికి మోక్ష ప్రాప్తి అంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. శేషతల్పంపై శయనించే ఆ శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం ముక్కోటి దేవతలు వైకుంఠం చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. తనను దర్శించుకున్నటువంటి ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమన్నారాయణుడు గరుడ వాహనదారుడై భూమిపైకి వచ్చి తను కొలిచే భక్తులకు దర్శనమిస్తారని అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు ఎవరైతే స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారికి స్వామివారి అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం తప్పక లభిస్తుందని పురాణ వచనం. అందుకని ఈ రోజు ప్రతి ఒక్క వైష్ణవ ఆలయంలో వైకుంఠ ద్వారాలు అయితే తెచ్చుకుంటాయి, అంటే ఉత్తర ద్వారాలు అయితే తెచ్చుకుంటాయి. ఈ రోజు ఎవరైతే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్యఫలం కలుగుతుందని, అలానే వారు జన్మ జన్మలలో చేసినటువంటి పాపాలు అన్ని కూడా నశిస్తాయని అంటారు. అందుకనే మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ ఏకాదశికి చాలా విశేషమైన స్థానం అయితే ఉంది. ఎవరైతే 24 ఏకాదశులు చేయలేని వారు ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించినా వారికి అనంత పుణ్య ఫలితం కలుగుతుందని, అందుకనే జీవితంలో ఒక్కసారైనా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని, కోటి పుణ్యాల ఫలితం ఈ ముక్కోటి ఏకాదశి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా జీవుడు ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసిన ఫలితం దక్కుతుందని కూడా అంటారు. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించండి. ఏకాదశి వ్రతాన్ని మనం ఏకాదశికి ముందు వచ్చే దశమి రోజు రాత్రి నుండే ప్రారంభించాలండి. దశమి రోజు రాత్రి అల్పాహారం తీసుకుని ఆహారం లాంటివి భుజించకుండా ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి భోజనం చేయకుండా ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉండగానే స్వామివారికి పూజ చేసి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా 3 రోజులు ఉపవాస దీక్షతో మనకి ఏకాదశి వ్రతం అనేది ముగుస్తుంది. ఏకాదశి రోజు కటిక ఉపవాసం ఉండలేని వారు పండ్లు పాలు తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు. మీ దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటే పూజలో ఈ విధంగా పెట్టుకోండి. స్వామి అమ్మవారి విగ్రహాలను కూడా ఈ విధంగా పువ్వులతో అందంగా అలంకరించుకోండి. మనం ఏ పూజ చేసిన ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా పసుపు గణపతిగా
కానీ గణపతి విగ్రహం కానీ పెట్టుకోండి. అలాగే ఈరోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించాలండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోండి. పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2, 3, 5, 9, 11 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. మనం స్వామివారి పూజ అంటే పిండి దీపారాధన కూడా ముఖ్యంగా చేస్తూ ఉంటాం కాబట్టి పిండి దీపాలు కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు. పిండి దీపాలు మీరు 1, 3, 5, 7, 9, 11 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని పిండి దీపాలైనా పెట్టుకోవచ్చండి. అలాగే పూజ చేసేటప్పుడు పూజా పీట పైన కానీ లేదు అంటే పూజా స్థలంలో కానీ స్వామివారి శంకుచక్ర నామాలు బియ్య పిండితో ఈ విధంగా వేసుకుని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఈ విధంగా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేయండి. దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతలు ఒక పుష్పం ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి. ముందుగా ఇత్తడి కుందుల్లో పెట్టినటువంటి దీపాలు వెలిగించుకోండి. దీపారాధన పూర్తయిన తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు ముందుగా గణపతి పూజను ప్రారంభించాలి. గణపతిని షోడశోపచారాలతో గాని పంచోపచారాలతో గాని పూజించాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలతో పూజ చేయండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటి చాతుడో రాకపోతే ఓం గం గణపతి నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించండి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే వాటిని నివేదించండి. తాంబూలం ఉంటే స్వామివారికి నివేదించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని నమస్కారం చేసుకోండి. ఇంతటితో మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు పూజలో పెట్టుకున్నటువంటి పిండి దీపాలను ఏకహారతితో వెలిగించి ఈ దీపాల దగ్గర కూడా 2 అక్షంతల పుష్పాలు ఉంచి దీపాలకు నమస్కారం చేసుకుని ఇప్పుడు స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజ నిర్వహించుకోండి. స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే నిర్వహించుకోవచ్చండి. పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించుకోండి. మాకు షోడశోపచార పూజ చేయడం రాదండి అనుకునేవారు పంచోపచారాలతో కూడా స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించుకోవచ్చండి. ముందుగా స్వామివారికి పూజ చేసుకోండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలతో పూజ చేయండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు ఏవి కూడా నోటికి చదవడం రాదు అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఓం నమో నారాయణాయ అని కానీ లేదు అంటే ఓం నమో వెంకటేశాయ అని కానీ లేదంటే గోవింద గోవింద అనుకుంటూ స్వామివారికి తులసి దళాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజ చేయవచ్చు. స్వామివారి నామాలు చదువుకుంటూ స్వామివారికి కర్పూర బిళ్ళలతో పూజ కూడా నిర్వహించుకోవచ్చండి. పచ్చ కర్పూరంతో కానీ కర్పూర బిళ్ళలతో కానీ స్వామివారికి పూజ చేయవచ్చు. స్వామివారి పూజలో స్వామివారికి పూజ చేసినటువంటి కర్పూర బిళ్ళలు కానీ పచ్చ కర్పూరం పొడిని కానీ మనం గుడికి వెళ్ళినప్పుడు స్వామివారికి హారతిలా ఇవ్వాలండి. అలా కుదరలేని వారు ఇంట్లో తులసి కోట దగ్గర మీరు ఈ కర్పూరంతో హారతి ఇవ్వవచ్చు. అలా కూడా కుదరదనుకుంటే ఈ కర్పూరాన్ని బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. కర్పూర పూజ నిర్వహించడం వలన మనం కోరుకున్నటువంటి కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి కూడా పూజ చేయండి. అమ్మవారికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేయవచ్చు. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతల పుష్పాలతో పూజ చేయండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన కానీ పువ్వులతో కానీ పూజ చేయండి. స్వామి అమ్మవారికి ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం సమర్పించాలండి. నైవేద్యంగా చల్మిడి వడపప్పు పానకం నివేదించవచ్చు. అంటే ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారు భోజనం చేయరు కదండి, అందుకని చల్మిడి వడపప్పు పానకం నివేదించండి. లేదంటే ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా నివేదించవచ్చు. అంటే పరమాన్నం పులిహోర ఇటువంటివి కూడా మనం స్వామి అమ్మవార్లకు నివేదించవచ్చు. ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా అన్నం భుజించకూడదని అంటారండి. ఎందుకని అంటే ఏకాదశి రోజు అన్నంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని, ఈ ఏకాదశి రోజున అన్నం తినడం వలన ఆ మురాసురుడు పొట్టలోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు కలిగిస్తాడని, అందుకని ఏకాదశి రోజు భోజనం చేయకూడదని అంటారు. అందుకని ఈ విధంగా ఏవైనా పండ్లు పాలు తీసుకుంటూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ కూడా స్వామి అమ్మవార్లకు నివేదించండి. స్వామివారికి నివేదించేటటువంటి నైవేద్యాలు ఒక తులసి దళాన్ని ఉంచి స్వామివారికి నైవేద్యం సమర్పించండి. నైవేద్యంతో పాటుగా ఒక గ్లాస్ తో మంచినీటిని కూడా స్వామివారికి సమర్పించండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలం సమర్పించి పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు 2 అక్షంతలు ఒక పుష్పాన్ని తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు ఉదయం సాయంత్రం కూడా స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించుకోవాలి. ఏకాదశి రోజు ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకుని ఉపవాసం ఉండాలండి. కటిక ఉపవాసం ఉండలేని వారు పండ్లు పాలు తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు. ఈ రోజంతా పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం కూడా స్వామివారికి పూజ చేసుకుని ద్వాదశి గడియలు ఉండగానే స్వామి
స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ తులసి తీర్థం తీసుకుని ఉపవాస దీక్షను విరమించవచ్చు. ద్వాదశి రోజు ఒంటిపూట మాత్రమే భోంచేయాలండి. రాత్రికి ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ద్వాదశి రోజు కూడా ఎటువంటి నాన్ వెజ్ లాంటివి తినకూడదు. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకూడదు. ఏకాదశి రోజు ఈ విధంగా పూజ చేసిన వారు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. కుదిరితే నేలపైన పడుకోండి. ఏకాదశి వ్రతం ఆచరించిన వారు తప్పకుండా రాత్రి జాగరణ కూడా ఉంటే చాలా మంచిదండి. ఏకాదశి రోజు జాగరణ ఏ విధంగా ఉండాలి అని అంటే రాత్రంతా కూడా హరినామస్మరణ చేసుకుంటూ హరికీర్తనలు వింటూ జాగరణ అయితే ఉండాలి. ఈ విధంగా ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మోక్ష ప్రాప్తి కూడా తప్పక లభిస్తుంది. ఈ విధంగా పూజ చేసిన తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే ద్వాదశి మనకి బుధవారం వచ్చింది కదండి. బుధవారం రోజు ఉదయం స్వామివారికి పూజ చేసుకుని ఉపవాస దీక్ష విరమించుకున్న తర్వాత మీరు స్వామివారి పూజా పీఠాన్ని కదిలించవచ్చు. పూజలో పెట్టినటువంటి పిండి దీపాలను ఆవుకి తినిపించవచ్చండి. లేదు అంటే ఎవరు తొక్కని చోట కానీ లేదు అంటే వాటర్ లో కానీ వేసేయవచ్చు. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని ప్రతిరోజు బొట్టుగా ధరించండి. ఇంకా స్వామి అమ్మవారికి పూజ చేసినటువంటి పువ్వులు తులసి దళాలను నిర్మాల్యం చేసేసి ఎవరో తొక్కని చోట కానీ నీటిలో కానీ వేసేయండి. ఏకాదశి రోజు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత గుడికి వెళ్లి స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా వెళ్లి దర్శించుకోండి. మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనికండి. స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు రద్దీగా ఉన్నటువంటి దేవాలయాలకు కాకుండా మామూలుగా మనకి రద్దీ తక్కువగా ఉండేటటువంటి చిన్న చిన్న స్వామివారి దేవాలయాలు ఉంటాయి కదండి. అక్కడికే వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఈ రోజు ప్రతి ఒక్క విష్ణాలయంలో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనాలు అయితే ఉంటాయండి. అందుకని మీరు ఏ దేవాలయానికన్నా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను.